హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈవినింగ్ స్నాక్స్ తినే అలవాటు ఉంది? ఇలా ఈజీగా, క్రంచీగా అండ్ హెల్తీగా ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకోవాలి అంటే ఈ మిక్చర్ అనేది తయారు చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాము. ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ పూల్ మకానా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూల్ మకానా ఇలా నేతిలో ఫ్రై చేస్తే ఏంటంటే క్రంచీగా అవుతాయి అన్నమాట. మనం స్నాక్ తినేటప్పుడు క్రంచీనెస్ తెలుస్తూ బాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక పిడికెడి బాదం పప్పులను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పిడికెడి జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పిడికెడు వేరుశనగ గింజలను కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నేతిలో రోస్ట్ చేసుకుంటే వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అదేవిధంగా పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిలో పుట్నాల పప్పుని కూడా వేసుకున్నాను. తింటున్నప్పుడు చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకానాని కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఇలాగా మనం మరమరాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోండి. ఇవి తింటున్నప్పుడు ఎక్స్ట్రా క్రంచీగా ఉండి స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటిలోనికి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని కరివేపాకు పొడిని కూడా వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కరివేపాకును కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా మొత్తంగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెయ్యిని ఎక్కువగా తగలనివ్వకండి, ఎందుకంటే అవి ఆయిలీగా అయిపోయి బాగుండదనమాట. కొద్దిగా మోతాదులోనే వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా క్రంచీగా వస్తాయన్నమాట. ఇవి చేయటానికి జస్ట్ 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. వీటన్నిటిని కూడా ఒక మందపాటి ప్యాన్లోనైతే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి క్రంచీగా అనేవి వేగుతాయి అన్నమాట. వీటన్నిటిని కూడా ఒక ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.